అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రి దేవిగా అలంకరిస్తారండి. ఈ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం అల్లం గారెలు. ఈ అల్లం గారెల్ని చాలా త్వరగా ఎంతో రుచిగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం 1 కప్పు మినప్పప్పుని శుభ్రంగా కడుక్కుని 3 నుంచి 4 గంటల పాటు తగిన వాటర్ అనేవి పోసుకుని నానబెట్టుకోండి. నానిపోయిన మినప్పప్పు నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా ఒక జాలి గిన్నె హెల్ప్ తో డ్రైన్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి లేదా వెట్ గ్రైండర్లోకి నానిపోయిన ఈ మినపప్పుని మొత్తం ట్రాన్స్ఫర్ చేసి అవసరం అనిపిస్తే వాటర్ అనేది మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ఈ మినపప్పు మొత్తం కూడా స్మూత్ ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే గ్రైండింగ్ చేసేటప్పుడే సాల్ట్ అనేది వేసేయచ్చు. బట్ నేను ఎప్పుడు కూడా ఏ పిండి పట్టుకున్నా కూడా మిక్సీ జార్లో సాల్ట్ అనేది నేను చివరిలో యాడ్ చేస్తాను. సో మీ కన్వీనియన్స్ని బట్టి మీ అలవాటుని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు గ్రైండ్ అయిపోయిన ఈ మినప్పిండిని మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అల్లం గారెలు అంటే మనం ఈ రెసిపీ ప్రిపరేషన్లో ఉల్లిపాయ వేయమండి. అల్లం క్వాంటిటీని ఎక్కువగా తీసుకుంటాం. ఇక్కడ మీరు కావాలనుకుంటే అల్లంని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 ఇంచెస్ సైజ్ అల్లంని బాగా సన్నగా తరిగి తీసుకున్నాను. గ్రేటర్ హెల్ప్తో తురుముకుని తీసుకున్నాను. అలాగే కొన్ని కరివేపాకుల్ని బాగా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చిని, ఈ పచ్చిమిర్చి అనేది మీరు తీసుకున్న అల్లం క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి రెండు కూడా బాగా ఎక్కువగా ఆటగా ఉంటే తినలేరు కదా. సో పచ్చిమిర్చిని కూడా వీలైనంత సన్న ముక్కలుగా తరిగి వాటిని కూడా వేసుకుని మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను ఇక్కడ. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చేత్తో బాగా కలుపుకోండి. మీన్ వైల్ స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ హీట్ చేసుకోండి. అలాగే ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ అనేది పోసుకుని బౌల్ని మీ చేతికి అందుబాటులో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతిని తడి చేసుకుంటూ పిండి మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా పిండి అనేది తీసుకుంటూ మీరు రెగ్యులర్గా గారెలు ఆరల్స్ వడ ఎలా ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేసి వేడిగా కాగుతున్న నూనెలోకి వేసేయండి. నేనైతే గారెలు ఎప్పుడు ప్రిపేర్ చేయాలన్నా కూడా ఒక ప్లేట్ మీదకి తడిపుంచుకున్న ఒక క్లాత్ లాంటిది పేర్చి దాని మీదకి గారెలు అనేవి ఒత్తుకుని ప్రిపేర్ చేస్తానండి. కొంతమంది అయితే ప్లాస్టిక్ షీట్ లేకపోతే ఆయిల్ కవర్ లేదా డైరెక్ట్ గా అరచేతులతో వేసేసి మూకుట్లో వేసేస్తుంటారు. సో మీ కన్వీనియన్స్ ని బట్టి మీరు చేసుకోండి. మూకుట్లోకి వేసిన ఈ గారెల్ని కేవలం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువ వేసేసినా కూడా అవి మూకుట్లో మీరు అటు ఇటు ఫ్లిప్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మిగిలిన పిండితో ఇలాగే కంటిన్యూ చేయండి. ఈ మినపగారెలు అనేవి ఈ అల్లం గారెలు అనేవి కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మీరు కూడా మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.